నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యాబేజీ ఫ్రై. క్యాబేజ్ అనేసి గ్రీన్ పీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇందులోకి కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను, అలాగే కొద్దిగా బంగాళదుంప కూడా. ఇవి మూడు కూడా మంచి పోషక విలువలు ఉన్నాయేనండి. మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చపాతీ రోల్స్లోకి, అలాగే డైరెక్ట్గా కూరగా తినడానికి, చపాతీ పుల్కాల్లోకి, వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. సమోసా స్టఫింగ్గా, అంతేకాదు మసాలా దోశలకి స్టఫింగ్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. క్యాబేజ్ అనగానే చాలామంది అందులో వచ్చే వాసనకి ఇష్టపడరు, కానీ ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా తింటారు, అంత సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే ఇక్కడ నేను చేసేది రెసిపీ క్యాబేజీలో. ఇందులోకి క్యాబేజీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ, అలాగే టమాటో ఒక్కటే తీసుకుంటున్నానండి. దాంతోపాటుగా బంగాళదుంప కూడా. ఇది మనకి చపాతీతో తినొచ్చు, అలాగే రైస్తో తినొచ్చు, పుల్కా, వీటికి సూపర్గా ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. నేనైతే ముందుగా ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కరివేపాకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకోబోతున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. నేను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి, 3 స్పూన్స్ వరకు. నేను తీసుకునే క్వాంటిటీకి ఆయిల్ అయితే చాలా తక్కువగానే తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ తాలింపు అంతా చిటపటమని వేగేటప్పుడే ఇందులోకి కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. రెండు నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఉల్లిపాయలన్నీ. ఇక్కడ ఉల్లిపాయలు అయితే నేను చాలా చిన్నగా అయితే కట్ చేయలేదండి, చక్కగా మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేసుకున్నాను. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు సగం వరకు ఫ్రై అయిపోయినాక ఇందులోకి బంగాళదుంపలు, అలాగే టమాటో కూడా వేస్తున్నాను. బంగాళదుంపలు కూడా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను. మూత తీస్తున్నానండి 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, బంగాళదుంప అయితే సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం వేస్తున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇక్కడ మనకి గ్రేవీ కర్రీ లాగా కాకుండా చక్కగా మనకి పొడి పొడిగా ఉంటుంది కూర అంతా. టమాటో కొంచెమే వేస్తున్నాం కాబట్టి సలాడ్స్గా కూడా తీసుకోవచ్చు, అలాగే చపాతీ రోల్లోకి వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇందులోకి ఒక పావు కప్పు వరకు గ్రీన్ పీస్, పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా. చపాతీ రోల్స్లోకి కానివ్వండి, మీకు దోశ స్టఫింగ్ గాను, లేదా సమోసాలోకి, వైట్ రైస్ కాంబినేషన్లోకి, చపాతీ పుల్కాలోకి డైరెక్ట్గా కూరలాగా తినడానికి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉంచుతున్నానండి నేను, లో ఫ్లేమ్లోనే. ఇక్కడైతే మూత తీస్తున్నాను 10 నిమిషాల తర్వాత. బంగాళదుంప కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి.
ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఒకసారి అయితే సాల్ట్ చూసుకోండి, అన్నీ సరిపోతే కారం వేసేసుకోవడమే. పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నానండి, ఘాటుగా ఉంది కాబట్టి కారం అయితే 1 స్పూనే వేసుకుంటున్నాను. మీరు కారం బదులుగా ఇందులోకి పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి కలిపైనా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకోవాలి, అప్పుడే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదు అనుకునే వాళ్ళకైతే కసూరి మేతి తెచ్చి పెట్టుకుంటే నిలవ ఉంటుంది కదా, చక్కగా చివర్లో అదైనా సరే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చాలా సూపర్ వాసన అయితే వస్తుంది. మరైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మంచి పోషక విలువలు ఉన్న క్యాబేజీ అలాగే బంగాళదుంప, గ్రీన్ పీస్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.